పరీక్ష లేని ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నారా? 21,413 వేకెన్సీస్ మీకోసం ఎదురుచూస్తున్నాయి. వీటి వివరాలు చూడాలంటే పూర్తి వరకు ఈ వీడియోని చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ బై సద్దాం సార్. ఈరోజు నేను ఎలాంటి మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం లేదు, కానీ మీ గవర్నమెంట్ జాబ్ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను. ఇట్స్ అబౌట్ ఇండియన్ పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2025, ద గోల్డెన్ ఛాన్స్ ఫర్ ద 10th పాస్ క్యాండిడేట్స్. టోటల్ వేకెన్సీస్ 21,413. పోస్ట్ GDS BPM ABPM. అప్లై డేట్ 10th ఫిబ్రవరి నుంచి 3rd మార్చ్ 2025 వరకు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఇండియా పోస్ట్ GDSC online.gov.in. వీటిని నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూస్తే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్కి అర్హులు. దానితో పాటు కంప్యూటర్ నైపుణ్యం తెలిసి ఉండాలి. సో మీకు కంగ్రాచ్యులేషన్స్. ఇవి రెండు ఉంటే మీరు ఈ జాబుకి ఎలిజిబుల్ అయినట్లే. మరి ఏజ్ అంటారా? 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్, సో ఇందులో ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. మీరు విన్నది నిజమే. సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ఆన్ 10th మార్క్స్. సో యూ పాస్ట్ మార్క్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ హియర్. మీ 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కులే మీకు ఈ జాబ్ వస్తుందా రాదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్, మరి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనము అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అయిపోవాలి. తర్వాత పేమెంట్ ఫీ 100 రూపాయలు ఉంటుంది. మరి ఫిల్ ద ఆన్లైన్ ఫామ్, అప్లోడ్ యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్. అప్లికేషన్ ఫీ మనకు జనరల్ OBC క్యాండిడేట్కి 100 రూపాయలు, SC ST మహిళ PW క్యాండిడేట్కి ఫ్రీ. సో ఇంపార్టెంట్ టిప్స్, వీలైనంత త్వరగా ఈ ఎగ్జామ్కి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. 1కి 2 సార్లు మీ వివరాలు చక్కగా నమోదు చేయండి. లాస్ట్ నిమిషం వరకు ఎదురు చూస్తూ ఉండొద్దు. వెంటనే ఈ అప్లికేషన్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎదురు చూడండి. ఇలాంటి వీడియో మీకు ఉపయోగంగా ఉంటే కనుక మీరు లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్కి. ఇది నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.